కరెంట్ అఫైర్స్లో రీజనల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా డామినేట్ చేస్తాయి. దాని తర్వాత నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి. కాబట్టి మనకు సెంట్రల్లో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్స్ కూడా ఉంది. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది ఏమీ లేదు. కాబట్టి కానీ వాటి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క అప్లికేషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందో వాటి మీద మాత్రం ఫోకస్ చేయాలి. అట్లాగే అంతర్జాతీయ సంబంధాలు ఘటనలు కూడా పూర్తిగా లేటెస్ట్ కోణంలో తీసుకోండి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే బిట్ బ్యాంక్ రూపంలో ప్రిపేర్ కావడం అనేది సరైనది కాదు. గ్రూప్ 1 స్థాయిలో కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకున్న సబ్జెక్ట్ నుంచే క్రియేషన్ వస్తుంటుంది. క్వశ్చన్ క్రియేషన్ పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక క్వశ్చన్ ఎట్లా అడిగారంటే చిన్న స్థాయి క్వశ్చన్, పోలీస్ కానిస్టేబుల్ ఏమన్నారంటే రామగిరి కోట, భువనగిరి కోట, రాచకొండ కోట, వరంగల్ కోట వీటిని ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చుకున్నాడు. 4 కోట్లు ఎక్కడున్నాయి అంటే ఒక విద్యార్థికి 4 కోట్లు ఎక్కడున్నాయనే జాగ్రఫీ తెలవాలి. ఈ 4 కోటలు ఉండాలనే హిస్టరీ జ్ఞానం ఉండాలి. ఈ 4 కోటలను వరుస క్రమంలో ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చుకున్నాడు కాబట్టి ఆ సీక్వెన్స్ తెలవడానికి ఒక లాజికల్ రీజనింగ్ బ్రెయిన్లో ఉండాలి. ఇదంతా ఎంత 30 సెకండ్స్లో 1 మినిట్లో అయిపోవాలి క్వశ్చన్ అంతే అన్నట్టు. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది మనం దాన్ని ఎట్లా పట్టుకుంటావు అన్న విషయం మీద, ఎంత తక్కువ సమయంలో ఆ క్వశ్చన్లో ఆన్సర్ను ఛేదిస్తావు అన్న విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎక్కువగా సమాచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు, పెద్దలు ప్రిపేర్ అవుతుంటారు. కానీ సమాచారం కన్నా నువ్వు ఆ సమాచారాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నావు, నీ లాజికల్ ఆర్డర్ నీ బ్రెయిన్లో ఉన్నదే ఇంపార్టెంట్గా ఉంటుంది.